హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SriNee వరల్డ్. ఇవాళ మన వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్గా కూల్ కేక్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. అది కూడా చాక్లెట్ ఫ్లేవర్. ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ఇది చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా 4 ఎగ్స్ని తీసుకొని వాటిని బీట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే ఎల్లో సపరేట్గా తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేశాను, వైట్ ఎల్లో. ఇలా 4 ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిని క్రీమ్ లాగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే హ్యాండ్ బ్లెండర్ని యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకుంటే విస్కర్తో అయినా చేసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇది నేను షుగర్ పౌడర్ తీసుకున్నాను. అంటే మనం 1/4 కప్పు షుగర్ తీసుకొని పౌడర్ చేస్తే అది 1 కప్ అవుతుంది. దాన్ని ఒకేసారి కాకుండా ఇలా 2 సార్లు వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇది మనం చాక్లెట్ కేక్ కాబట్టి 3/4 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేసి 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశానండి. ఇక్కడ మీరు కావాలంటే కంప్లీట్గా 1 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి 2 కూడా ఇలా క్రీమ్ లాగా అయ్యేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక జల్లెడ పెట్టుకొని 1/4 కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఈ 1/4 కప్పు మైదా కూడా గిన్నెలో బాగా ప్రెస్ చేసి తీసుకోవాలండి. దీన్ని ఇలా జల్లించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం 1/4 కప్పు మైదా తీసుకున్నాం కదా, మిగిలిన 1/4 కప్పు ఈ కోకో పౌడర్ అవుతుందండి. మొత్తం కలిపి 1 కప్ అవుతుంది. దీన్ని కూడా ఇలా జల్లించుకోవాలి. మనం కేక్ ఎప్పుడు చేసినా కూడా ఇలా జల్లించుకుంటే చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి వీటిని కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్, ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేశాను. అండ్ ఇందులో 2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు, 1/2 కప్పులో సగం మీద కొంచెం ఎక్కువ అనమాట. సో 2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని దీన్ని ఒకే డైరెక్షన్లో కానీ లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇక్కడ నేను ముందుగానే ఒక బౌల్ తీసుకొని దాన్ని నెయ్యితో గ్రీస్ చేసి దాని లోపల బటర్ పేపర్ వేసి దాన్ని కూడా నెయ్యితో గ్రీస్ చేసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదు అనుకుంటే మైదా పిండి వేసి డస్టింగ్ చేసుకోవచ్చు. మన దగ్గర మౌల్డ్ లేకపోయినా కానీ ఇలా ఇంట్లో ఏ గిన్నె ఉన్నా కానీ రౌండ్ షేప్ అది తీసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో బ్యాటర్ అంతా పోర్ చేసి ఇలా 2-3 సార్లు ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఫిల్ అవుతాయి. ఇక్కడ నేను ముందే ఒక గిన్నెని ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని లోపల స్టాండ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న దానిలో మనం కేక్ బ్యాటర్ వేసాం కదా, ఆ బౌల్ని పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 45 మినిట్స్ టు 1 అవర్ బేక్ చేసుకోవాలి. ఇది టైం కంటే కూడా మనం మధ్యలో 45 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. ఈలోపు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని 1/2 కప్పు హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి షుగర్ పౌడర్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది. మీరు కావాలంటే స్టవ్ మీద పెట్టుకొని కూడా షుగర్ సిరప్ చేసుకోవచ్చండి. ఇది సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి షుగర్ పౌడర్ మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇక్కడ నాకైతే కేక్ బేక్ అవ్వడానికి 1 అవర్ 15 మినిట్స్ వరకు పట్టిందండి. ఇక్కడ కేక్ అనేది ఎప్పుడూ కూడా బేక్ అయిందా లేదా చెక్ చేయడానికి సెంటర్లో టూత్పిక్ ఆర్ నైఫ్ ఆర్ ఫోర్క్తో గుచ్చి చూసుకోవచ్చు. ఎందుకంటే సైడ్స్ అనేది తొందరగా బేక్ అవుతుంది, సెంటర్లో బేక్ అవ్వడానికి టైం పడుతుంది. చూసారు కదా, టూత్పిక్ అయితే క్లియర్గా వచ్చింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బయటకు పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం క్రీమ్ రెడీ చేసుకుందామండి. దానికోసం 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఇందులో 2-3 చుక్కలు చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి క్రీమ్లో కూడా ఈ ఎసెన్స్ యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. దీన్ని ఇప్పుడు బీటర్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ క్రీమ్ బీట్ చేసుకోవడం కోసం మనకి బీటర్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎందుకంటే మిక్సీ జార్లో వేస్తే చాలా టైం పట్టినా కానీ సరిగా రాదు. విస్కర్తో అయితే ఆల్మోస్ట్ 1 అవర్ వరకు పడుతుంది. ఇలా బీటర్తో చేసామంటే మనకి 10 మినిట్స్లో క్రీమ్ అనేది రెడీ అవుతుంది.
చూసారు కదా, ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్రాతీ టెక్స్చర్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సైడ్స్ అనేది ఒకసారి లోపలికి స్క్రాప్ చేసుకొని ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇది మీకు ఒకసారి చూపిస్తానండి. గిన్నెని ఇలా రివర్స్ వేస్తే కూడా కింద పడదనమాట, ఇంత స్టిఫ్గా ఉండాలి. మనకి క్రీమ్ రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి కేక్ కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని రివర్స్ వేసుకొని అన్మోల్డ్ చేసుకుందాం. చూసారు కదా, ఈజీగా ఊడొచ్చేసింది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేయాలి. చూడండి, కేక్ డబల్ సైజులో బాగా పొంగింది కదా, చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉంది. ఇప్పుడు ఈ కేక్ని కట్ చేసుకోవడం కోసం థ్రెడ్నైనా యూజ్ చేయొచ్చు, లేదా నైఫ్తో అయినా కట్ చేయొచ్చండి. ఇక్కడ నేనైతే థ్రెడ్ని యూజ్ చేసి కట్ చేస్తున్నాను. పైన ఉన్న పార్ట్ అనీవెన్గా ఉన్నది, కొంచెం హార్డ్గా ఉన్నది కూడా ఇలా థ్రెడ్ని యూజ్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా 2 సైడ్స్ నుంచి థ్రెడ్ని పట్టుకొని ఇలా లాగారంటే మనకి లేయర్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. నైఫ్తో కట్ చేసుకుంటే కొంచెం అనీవెన్గా వస్తుంది, అందుకని ఇలా థ్రెడ్తో కట్ చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ పైన ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసి మిగతా కేక్ని 2 లేయర్స్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఐసింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఒక టర్నబుల్ టేబుల్ పెట్టుకొని దానిపైన కేక్ బేస్ పెట్టుకోవాలి. ఈ కేక్ బేస్ లేకపోతే ఫ్లాట్గా ఉండే ఏదైనా ప్లేట్ తీసుకొని దాన్ని పెట్టుకొని పైన కొంచెం క్రీమ్ అప్లై చేసి ఒక లేయర్ కేక్ని దీనిపైన పెట్టుకొని షుగర్ సిరప్తో బాగా వెట్ చేసుకోవాలి. మనకి కేక్ అంతా కూడా వెట్ అవ్వాలండి, అంతవరకు మనం షుగర్ సిరప్ వేసి వెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకున్న క్రీమ్ ఉంది కదా, అది కొంచెం వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పాచులా ఉంటుందండి, దాంతో అయితే మనకి ఈజీగా వస్తుంది. నేను ఈ కేక్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశానండి. చూడండి, ఇలా సాఫ్ట్గా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన సెకండ్ లేయర్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకొని ఇలా ప్రాసెస్ రిపీట్ చేసుకోవడమే. సో మనకి ఇలా ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న 1/2 కప్పు షుగర్ వాటర్ అంటే షుగర్ సిరప్ ఉంది కదా, 1/2 కప్పు షుగర్ పౌడర్ అండ్ 1/2 కప్ వాటర్ తీసుకొని అదైతే మనకి ఈ కేక్కి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇది వచ్చేసి 1 kg కేక్ రెడీ అయ్యింది. ఇలా పైనంతా క్రీమ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్స్ కూడా క్రీమ్ అప్లై చేసుకొని ఈవెన్గా సెట్ చేసుకోవాలి. ఇది కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ప్రాబ్లం ఏమీ లేదండి, ఎందుకంటే మళ్ళీ మనం డెకరేషన్ చేస్తాం కదా, సో అదంతా సెట్ అయిపోతుంది. ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత బేస్ మీద ఎక్స్ట్రా క్రీమ్ ఉంటుంది కదా, దాన్ని టిష్యూ కానీ లేదా ఏదన్నా క్లాత్ కానీ తీసుకొని వైప్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఫ్లవర్స్ వేయడం కోసం నేను స్టార్ టైప్ నోజిల్ పెట్టుకొని ఇలా ఫ్లవర్స్ వేస్తున్నానండి. ఈ డెకరేషన్ అనేది మన చాయిస్ అన్నమాట, మన దగ్గర ఉన్న నాజిల్స్ని బట్టి మనకి ఇష్టమైనట్టుగా చేసుకోవచ్చు. దీనిపైన నేను ఇప్పుడు చెర్రీస్ పెడుతున్నాను. ఒకవేళ నాజిల్స్ ఏమీ లేవు అన్నా కానీ మిల్క్ ప్యాకెట్లో ఈ క్రీమ్ వేసుకొని మనకి ఇష్టమైనట్టుగా వేసుకోవచ్చండి. కింద నేను ఇలా బార్డర్ లాగా వేశాను, ఆ తర్వాత మధ్యలో కూడా ఫ్లవర్స్ వేశాను. చాక్లెట్ గ్లేజ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం 1/2 కప్ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఇందులో 1/2 కప్ డార్క్ చాక్లెట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. మనం ఇది కలుపుతూనే ఉండాలండి, లేదంటే చాక్లెట్ అడుగున అంటుకొని పోయి మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. 2-3 మినిట్స్లో ఇది మనకి రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకైతే రెడీ అయిపోయింది కదా, ఇలా క్రీమ్ లాగా అవ్వాలన్నమాట. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న కేక్ పైన వేసుకొని డెకరేట్ చేసుకోవాలి. ఈ పైనంతా ఫిల్ చేసుకున్నానండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తున్నాను. మీరు ఏ అకేషన్కి చేసుకుంటే దానికి తగ్గట్టుగా హ్యాపీ బర్త్డే ఆర్ యానివర్సరీ ఇలా ఏదైనా రాసుకోవచ్చు. ఈ సైడ్స్ అనేది కూడా నేను చాక్లెట్స్తో డ్రాప్స్ లాగా వేశానండి. ఈ డెకరేషన్ అనేది కంప్లీట్గా మన చాయిస్ అన్నమాట, మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కేక్ని 1 అవర్ లేదా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కట్ చేసేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా జ్యూసీగా స్పాంజీగా చాలా బాగా వచ్చిందండి కేక్. సరే కదా, కొన్ని ఐటమ్స్ బ్లెండర్ నాజిల్స్ ఇలా ఉంటే బేకరీలో లాంటి కేక్ మనం ఇంట్లోనే ఈజీగా చాలా యమ్మీగా చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో చేస్తున్నాం కాబట్టి చాలా హైజీన్ కూడా కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్ యూ.